వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం సంక్రాంతి సంబరాలలో పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం దళితులు గంజాయి అమ్ముతున్నారని, దళితులను కించపరుస్తూ వేసిన నింద 2 నెలలు గడుస్తున్నా ఎంతవరకు క్షమాపణ చెప్పలేదని ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభకు పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామానికి విచ్చేయనున్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దళితులకు క్షమాపణ చెప్పాలని స్థానిక రథాలపేట అంబేద్కర్ సెంటర్లో పివి రావు మాల మహానాడు పట్టణ అధ్యక్షులు వెల్లంగి వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత నాయకులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కొవ్వొత్తుల నిరసనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కి సప్లై చేస్తుందనంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుందో ఇవాళ పిఠాపురాన్ని మనకి అంతే బాధగా ఉంటుంది. తెలుసుకోవాలి. దీని మీద ఉద్యమం ఆగిపోయింది అనుకోకూడదు. భారీ స్థాయిలో ఉద్యమం చేపడతాం. 14వ తారీఖున మా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవంకి వస్తున్నారు కనుక క్షమాపణ చెప్పకపోతే భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలకి ఇలాగా పార్టీ ఫంక్షన్ చేయడానికి వస్తున్నారు, కానీ పిఠాపురం ప్రజలు అవసరం ఆయనకి పట్టని అవసరంగా ఉంది. అందుకని పిఠాపురం ప్రజలు, పిఠాపురం దళిత సంఘాలు సత్తా తెలియాలంటే మనం అందరం ఏకతాటిగా వచ్చి పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. 28 పథకాలను రద్దు చేయడం జరిగింది. ఆ 28 పథకాలు అధికారంలోకి వస్తే ఎస్సీలో అభివృద్ధి ఆ 28 పథకాలను అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ విధానాన్ని తీసుకొచ్చి ఎస్సీలో డెవలప్ చేస్తామని దానికి ఎమ్మెల్యే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇచ్చేసినప్పుడు బంగారమ్మ సెంట్రల్లో బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ఈ 28 పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నేటికి 9 ఏళ్ళు అవుతుంది. అయినా సరే ఈ 28 పథకాల గురించి ఎక్కడ మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఈ పథకాలు కానీ అమలు చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ఎస్సీలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ దళితులను అనసాలనే ఉద్దేశంగానే ఉంటే గతంలో దళితులు దెబ్బేయటం మన వైసీపీ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా తెలుస్తూ వెంటనే ఈ దళిత పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సభను ఇక్కడితో ముగిస్తున్నాం. జై భీమ్. జై భీమ్.